చెరగని విశ్వాసమే మణిహారం సాయి వైభవ విశ్వతరంగం. సాయిరామ్ అండి, నమస్తే అండి. నా పేరు రమణి కుమారి. ఒకసారి అట్లనే నేను గురువారం పూజ చేసుకొని సాయి టీవీ పెట్టేసరికి వచ్చింది. నాకు ఎంతో సంతోషం అనిపించింది. సాయి టీవీ ఇప్పటికి కూడా మేము పొద్దుటే 4:30కి లేచి హారతి పెట్టుకుంటామండి. పాటలు అవన్నీ చూస్తాం. షిరిడి చూసేదానండి ఇది వరకు. అందులో షిరిడి గురించి, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాటి గురించి అంతా బాగా తెలిసింది మాకు. అప్పుడు షిరిడి అవి చూసాక సాయి టీవీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాయి టీవీకి శుభాకాంక్షలు. ఓం శ్రీ సాయినాథాయ నమః. నా పేరు లక్ష్మీప్రసాద్ అండి. నేను విజయవాడలో ఉంటాను. ఈ సాయి టీవీతో నాకు 8 సంవత్సరాల నుంచి వీళ్ళ ప్రోగ్రామ్స్ నేను ఫాలో అవుతూ ఉన్నాను. షిరిడి సాయి మహిమలను ప్రపంచానికి తెలియజేస్తూ భక్తిభావంతో సమాజానికి గొప్ప సేవలు అందిస్తూ సాయి టీవీ తన 10 సంవత్సరాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు. ఈ ఛానల్ మానవత్వం, భక్తి, సేవ అనే 3 శ్రేష్టమైన మూలస్తంభాలపై నిర్మింపబడి ఉంది. ఈ విశిష్టమైన యాత్రకు నేతృత్వం వహిస్తున్న శ్రీ అనిల్ కుమార్ గారు, శ్రీమతి సాయి వాహిని గారు షిరిడి సాయిబాబా సందేశాలను ఇంటింటికి తీసుకెళ్లడంలో ఎనలేని కృషి చేస్తున్నారు. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు ప్రత్యక్షంగా ప్రసారం చేస్తున్న షిరిడి 4 హారతులు, ప్రతి గురువారం జరిగే పల్లకీ ఉత్సవం, గురు పౌర్ణమి, విజయదశమి, శ్రీరామనవమి వంటి పండుగల ప్రత్యేక కవరేజ్ మనందరినీ సాయినాథుని సన్నిధికి తీసుకువెళ్తున్నాయి. ప్రతిరోజు సాయి గురుకురం పేరుతో శ్రీ అనిల్ గారు చేసే సత్సంగాలు ఎందరో భక్తులకు మార్గదర్శకంగా మారాయి. ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో సాయి టీవీ తెలుగు అనే హృద్యమమైన ఆధ్యాత్మికమైన మైలురాళ్లను దాటింది. ఇది సాధ్యపడింది భక్తుల ప్రేమ, నిర్వాహకుల సేవాభావం మరియు మనందరి కలిసికట్టుగా పంచుకుంటున్న సాయిబాబా తత్వం వల్ల. ఈ సందర్భంగా శ్రీ అనిల్ కుమార్ గారికి, శ్రీమతి సాయి వాహిని గారికి, సాయి టీవీ టీంకు మరియు సాయి భక్తులకు నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు మల్లేశ్వరి అండి. విజయవాడలో ఉంటాము. సాయి టీవీ అంటే మాకు చాలా చాలా ఇష్టం అండి. మెయిన్ నాకు సాయి టీవీలో పాటలు అసలు ఎన్నిసార్లు వింటున్నా కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. అన్నిసార్లు వింటున్నా కూడా ఒక్కో పాటకి కళ్ళం నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి. నేను ప్రతి గురువారం ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి 4 o'clock బాబా ఫోటో పెట్టుకొని బాబాకి ప్రదక్షిణ చేసుకుంటూ సాయి టీవీ పాటలు వింటూ దాదాపు 30 గంట దాకా నేను ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటానండి. సాయి టీవీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సాయి టీవీకి శుభాకాంక్షలు. ఇట్లా సాయి టీవీ చాలా చాలా సంవత్సరాలు నడవాలండి. అద్భుతంగా ఇంకా ఇంకా అనిల్ గారు, వాహిని గారు బాగా చెయ్యాలి అని కోరుకుంటున్నాను. సాయిరామ్ అండి. మన సాయి టీవీకి ముందుగా 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు. ఒడిదుడుకులు తట్టుకుంటూ దిగ్విజయంగా నడిపిస్తున్న అనిల్ సార్కి, వాహిని మేడంకి అభినందనలండి. నాకు ఈ ఛానల్ ఒక 8 సంవత్సరాలుగా తెలుసు. కాకినాడలో ఉన్నప్పుడు నేను ఛానల్స్ అన్నీ తిప్పుతూ చూస్తుంటే బాబా ఈ సాయి టీవీ కనిపించింది. అట్లా 2-3 రోజులుగా చూస్తుంటే కూడా యాడ్స్ రావట్లేదని చాలా ఆశ్చర్యపోయాను అనమాట. నా వల్ల బాబాకు మంచి పేరు రావాలి అనే ఆ యాంగ్జైటీ అంతా నేర్చుకున్నాను నేను సాయి టీవీ నుంచి. ఆనంద సాగరా శ్రీ సాయీశ్వర, ఆనంద సాగరా, జయ జయ షిరిడి వాస శ్రీ సాయి మహాదేవ, ఆనంద సాగరా. సంసార సాగరమున మునిగాను నేనయ, ఇక దిక్కు నీవేనయ శ్రీ సాయి ఈశ్వర, బ్రహ్మస్వరూప పరబ్రహ్మ స్వరూప, దేవాది దేవ ఓ దీన బంధురావా, ఆనంద సాగరా శ్రీ సాయీశ్వర. భారమంతా నీదయా, భాగ్యమంతా నాదయా, భవబంధ నాశక శ్రీ సాయీశ్వర, బ్రహ్మస్వరూప పరబ్రహ్మ స్వరూప,
రాజరావా. నా పేరు పిల్లర్శెట్టి హనుమంతరావు అండి. సాయి డివోటీసియం ఎప్పటి నుంచో సిన్స్ 30 years బ్యాక్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ విజిట్ టు గో టు షిరిడి. ఫ్యామిలీ అంతా సాయి డివోటీసమే. అది సాయి టీవీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మా హౌస్లో బాగా దానికోసం సపరేట్గా వేరే టీవీ అరేంజ్ చేసుకుని మళ్ళీ ఆ ఛానల్ ఎప్పుడు మా అమ్మాయి చూస్తూనే ఉంటుంది, మేము కూడా చూస్తూ ఉంటాం. ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా రాదు కాబట్టి ఎప్పుడు సాయి ధ్యాస ఉన్న వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది 10వ వార్షికోత్సవం సందర్భంగా మా శుభాకాంక్షలు మా ఫ్యామిలీ తరఫున తెలియపరుస్తున్నాను. అలాగే సాయి టీవీ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం అందరం. వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ ఫర్ సాయి టీవీ సాయిబాబా గురించే చెప్తారు, ఇంకా వేరే అడ్వర్టైజ్మెంట్ మీద ఆధారపడలేదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తమ వంతు సహకారం వాళ్ళకి అందిస్తే అది ఇంకా ముందుకు దూసుకుపోగలదని నేను మనసా వాచా కమనా నేను కోరుకుంటున్నాను.